జ్ఞాన సరస్వతి ఆలయం. ఈ ఆలయానికి వెళ్ళడానికి బాసర చేరుకోవాలి. నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కానీ బస్ స్టాండ్ నుంచి కానీ దిగి డైరెక్ట్గా బస్ పట్టుకుంటే కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ బాసర. బాసరకి సొంతంగా చిన్న బస్ స్టాండ్ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది, కానీ ట్రైన్ లాగో. బస్ స్టాండ్ దిగాక ఇలాగ వాకబుల్ డిస్టెన్స్లో ఇలా నడుచుకుంటూ వచ్చేస్తే చక్కటి వీధి కనిపిస్తుంది. ఈ జ్ఞాన సరస్వతి ఆలయం మొత్తం దక్షిణ భారతదేశంలోనూ ఇదొక్కటే ఉంది. నిజామాబాద్ జిల్లాలో ఇది ఉంది, ఇంకెక్కడ లేదు. ఈ జ్ఞాన సరస్వతి ఆలయాన్ని మెయిన్ ఎంట్రన్స్ ఇది. బస్సు డైరెక్ట్గా టెంపుల్ దగ్గర ఆగుతుంది, బస్ స్టాండ్లో కూడా ఆగుతుంది. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ దిగచ్చు. నిజామాబాద్ బస్ స్టాండ్ నుంచి కానీ నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కానీ ఎటు నుంచైనా రావచ్చు. స్టేషన్ ఉంది, బస్ స్టాండ్ ఉంది. సో బస్ స్టాండ్ దగ్గర దిగిపోయి టెంపుల్ దగ్గర దిగిపోయాక ఇది మెయిన్ ఎంట్రన్స్, లోపలికి రావాలి. ఇలాగా భక్తులందరూ ఇలా కనిపిస్తారు మీకు. లోపలికి వెళ్ళి విగ్రహాన్ని వీడియో చేద్దామంటే అవ్వలేదు. మొబైల్స్ లగేజ్ అంతా కూడా క్లాక్ రూమ్లో డిపాజిట్ చేయాలి. ఇది దాని ప్రిమిసెస్, టెంపుల్ ప్రిమిసెస్ అంతా మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. ఒరిజినల్ ఇమేజ్ ఎలా ఉంటుంది అన్నది మీకు గూగుల్ ఇమేజ్ ఉన్నది, ఆ ఇమేజ్ కూడా మీకు నేను చూపిస్తాను, అది మీరు చూడండి. ప్రసాదానికి సపరేట్ కౌంటర్లు ఉంటాయి. చాలామంది పిల్లల్ని ఇక్కడికి తీసుకొస్తారు అక్షరాభ్యాస చేయడానికి. అంటే ఇక్కడ అక్షరాభ్యాస చేస్తే పిల్లలు చదువులో ఉన్నత విద్యలు చేస్తారని, అలాగే జీవితంలో మంచి స్థాయికి వెళ్తారని మన వాళ్ళ నమ్మకం. అక్షరాభ్యాస కావాల్సిన వాళ్ళు సపరేట్గా టోకెన్ తీసుకోవాలి. ఇదే సరస్వతి తల్లి విగ్రహం లోపల గుడిలో ఉంది. ఇమేజ్ మీకు గూగుల్లో సెర్చ్ చేసి పెట్టాను. డైరెక్ట్గా వచ్చి దర్శనానికి వచ్చే వాళ్ళు చూసుకోవచ్చు. ఈ విగ్రహాన్ని స్వయాన ఇక్కడ చూడండి, పిల్లలకి అక్షరాభ్యాస చేస్తారనమాట, అలా దిద్దిస్తారు ఇక్కడ. ఇకపోతే ఈ సరస్వతి విగ్రహాన్ని ఇక్కడ ఈ బాసర అనే గ్రామంలో స్వయాన వ్యాస మహర్షి తన చేతులతో తయారు చేసి ప్రతిష్ఠించాడని ఇక్కడ చరిత్ర చెప్తుంది. అంటే చాలా ప్రఖ్యాతిగాంచింది అనమాట. ఈ వ్యాస మహర్షి ఏ కొండ కొనలోనైతే తపస్సు చేశాడో అది కూడా ఉంది. ఇదిగో ఈ గుహ, ఇది చూసారా, వేదవ్యాసుని మహర్షి అని. అయితే ఆ గుహలోకి వెళ్ళగా నాకు ఊపిరి రావట్లేదు, బయటకు వచ్చేసాను. ఆ తర్వాత టెంపుల్కి కిందకి వచ్చాక మరో ఆలయం వ్యాస మహర్షిది కనిపించింది, శివుడి విగ్రహం దగ్గర. ఆ వీడియో మీకు ఇప్పుడు తీసి చూపించాను. బాగా అలిసిపోయి బయటకు వచ్చాక పైనాపిల్ జ్యూసు తాగాను. ఉండటానికి త్రిమూర్తి లాడ్జు, శ్రీరామ లాడ్జు ఉన్నాయి, రెండు బాగానే ఉన్నాయి. 600, 1000 రూపాయలు. భోంచేయడానికి థాలీసు, మీల్సే దొరికాయి. ఫ్రైడ్ రైస్లు, మంచూరియాలు కావాలనుకుంటే రుచి మెస్ అని ఒకటి ఉంది, బాగుంది. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.